నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, ఈ సంవత్సరంలో వస్తున్నటువంటి మొదటి పౌర్ణిమ మహా చైత్రిగా పిలువబడేటటువంటి చైత్ర పౌర్ణిమ వచ్చేస్తోంది. పౌర్ణిమ అంటేనే తెలియని ఒక వైబ్రేషన్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఆయనని చూస్తే అసలు బోరే కొట్టదు. చంద్రుని అలా చూస్తూనే ఉండాలని అనిపిస్తుంది. సకల కళ వల్లప్పుడు కానీ ఎమోషన్స్ తో ఆడుకునేటటువంటి ఆట మాత్రం బాబోయ్ నెక్స్ట్ లెవెల్. సో ఎంత ప్రశాంతంగా మనం ఉంటున్నాము, లేకపోతే ప్రశాంతవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నాం అంటే అది ఖచ్చితంగా చంద్ర భగవానుడి యొక్క అనుగ్రహం అని జ్యోతిష శాస్త్రం చెప్తుంది. ఖచ్చితంగా పౌర్ణమికి కూడా విశేషంగా ఎట్లా గ్రహాలు ఎలా ఉన్నా, గోచారం ఎలా ఉన్నా, గ్రహచారం ఎలా ఉన్నా, పౌర్ణమికి అమావాస్యకి మనం పాటించేటటువంటి విధి విధానాలు ఖచ్చితంగా జీవితం మీద ఇంపాక్ట్ ని చూపిస్తాయనేది కూడా తెలిసినటువంటి విషయమే. మరి ఈ మహా చైత్రిని మీరైతే ఎలా చేసుకుంటున్నారు? మమ్మల్ని ఎలా చేసుకోమంటారు? తప్పకుండా చెప్తాను పద్మిని. అందులో క్రోధినామ సంవత్సరం వచ్చే ఫస్ట్ పౌర్ణిమ అనమాట. మంగళవారం నాడు వచ్చింది. కుజుడు పరిపాలిస్తున్నాడు కదా ఈసారి. మరి డామినెన్సా? కుజుడు డామినెన్స్ గురించి నీకు చెప్పాలి, నీకు మైత్రికే చెప్పాలి. నేను డామినేట్ కాదక్క. అదే అలా అనిపిస్తుంది మీకు. నీ మీద నీకు డామినేషన్ కాదు, మాకు తెలుస్తుంది కదా. ఇంత పెద్ద కాంప్లిమెంటే. డెఫినెట్ గా డామినెన్స్ ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి ఎట్లా ఉంటుందంటే ప్రేమతో కూడింది ఉంటుంది అనమాట. ఇంకా కాదని లేవు. అట్లా అనకమ్మా, నువ్వు ఇట్లా అనకమ్మా అని వెంటనే చిన్న పిల్లలా పెట్టేస్తుంది మా అయితే. అప్పుడు అది చెప్పింది ఖచ్చితంగా చేయాలనిపిస్తుంది అనమాట. కాబట్టి 9 నెంబర్స్ ఆర్ 9. కుజుడు చాలా ప్రత్యేకమైన పొజిషన్ అయింది ఆయనది. అంటే పెళ్లిలోనూ మనం తీయలేము, అలాగే పిల్లల విషయంలో తీయలేము, ఆర్థిక విషయంలో తీయలేము అట్లా. కాబట్టి మంగళవారం నాడు వచ్చే పౌర్ణిమ కాబట్టి చాలా ఇంకా నిజంగా చెప్పాలి అని అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, అమ్మవారి ఆరాధన, దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేసుకుంటే చాలా మంచిది. ఎందుకు అనంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మంగళవారం చేస్తే చాలా ఇష్టం ఆయనకి. అలాగే అమ్మవారు కూడా, దుర్గా అమ్మవారికి కూడా మంగళవారం నాడు చేస్తే, మనం దుర్గా ద్వాత్రింశనామాల పెట్టాం కదా, అది చదువుకుంటే కూడా చాలా మంచిది. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కరావలంబ స్తోత్రం చదివితే, హే స్వామినాథ అని వస్తుంది చూస్తావా, ఆ కరావలంబ స్తోత్రం చదువుకుంటే చాలా మంచిది. చిత్తా నక్షత్రం ఆబ్వియస్ గా చైత్రమాసం పౌర్ణమి అంటే చిత్తా నక్షత్రమే ఉంటుంది. చిత్తా నక్షత్రం కుజుడికి సంబంధించిన నక్షత్రం. ఇంకా దత్తాత్రేయ స్వామి ఆ శ్రీపాద శ్రీవల్లభులు చిత్తా నక్షత్రంలో పుట్టారు. మంగళవారం నాడు అరుణాచలంలో ఆయన అరుణాచలంలో కొలువై ఉంటారట. అరుణాచలేశ్వరుడు ఆయన కళలతో ఉంటారట అప్పుడు. కాబట్టి శ్రీపాదుడు కళలతో ఉంటారట. కాబట్టి ఎవరైతే ఈ మంగళవారం నాడు అరుణాచల గిరి ప్రదక్షిణ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మనం చేతులైతే దండం పెడదాం. ఎందుకనంటే అలాంటి అవకాశం వాళ్ళకి నిజంగా కలిగి వాళ్ళు పౌర్ణమి రోజు వెళ్తున్నారు, చక్కగా గిరి ప్రదక్షిణ చేస్తున్నారు, అసలు అరుణాచలంలో వాళ్ళు కాలు మోపారు అని అంటే వాళ్ళకి ముందు మనం దండం పెట్టుకోవాలి. కాబట్టి తప్పకుండా శ్రీపాదుల వారిని కూడా పూజించండి. మంగళవారం, పైగా చిత్తా నక్షత్రం వచ్చింది, పౌర్ణిమ. ఇక మీరు ఎవరైనా కూడా శ్రీపాద శ్రీవల్లభుల చరిత్ర చదువుకోవాలి ఆ రోజు అంటే కూడా చాలా మంచిది అనమాట. చదువుకుంటే చాలా మంచిది. ఇంకా ఏం చేయమంటారు? అలాగే సిద్ధమంగళ స్తోత్రం చదువుకుంటే కూడా చాలా మంచిది. అయితే మంగళవారం పౌర్ణిమ అనేసరికి మనకి మేనిఫెస్టేషన్స్ లో ఏం చెప్తారు అని అంటే, లా ఆఫ్ అట్రాక్షన్ లో మనకి ఏం చెప్తారు అని అంటే, పౌర్ణిమట మనకున్న నెగటివ్ ఎఫెక్ట్స్ అన్ని కూడా తీసేస్తుందట. ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీస్ కానీ, మనలో ఒంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీస్ అన్నిటినీ కూడా పౌర్ణమి వెంటనే క్లియర్ చేస్తుందట, క్లెన్స్ చేస్తుందట. అంటే ఏంటంటే అమావాస్య నుంచి పౌర్ణిమ వరకు ఆ ప్రకృతిలో ఉన్న శక్తిని అంతా కూడా చంద్రుడు తీసుకుంటాడు అనమాట. అవునా? తీసుకొని అమృతమయంగా ఉంటుంది వెన్నెల కూడా. మనం ఏ రోజు కూడా అమృతాన్ని మనం చూడలేదు, ఎలా ఉంటుందో తెలీదు, కానీ చంద్రుడు ఇచ్చే వెలుగులా ఉంటుందట అమృతం. అందుకే వెన్నెల అంటే అమృతమయంగా ఉంటుంది అని అంటారు. అందుకే అలా ఇష్టంగా ఉంటుంది. అందుకే మీకు చీకటిగా అమావాస్య నాడు ఎంత చీకటిగా అయితే ఉంటుందో పౌర్ణమి రోజు అంత వెలుగు ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ మనకి సంధ్యా వేళ కంటే
కొంచెం ఇంకా ముందుకు వెళ్ళిపోయి సూర్యుడు అస్తమిచ్చేస్తుంటే ఎలా ఉంటుంది అలానే ఉంటుంది, క్లియర్ గా కనపడుతూ ఉంటాయి అన్ని కూడా మనకి. కాబట్టి పౌర్ణిమ రోజు మనం దండం పెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, మనకున్న నెగటివ్ ఎఫెక్ట్స్ అన్ని కూడా క్లియర్ అయిపోతున్నాయి, మాకు చాలా సంతోషంగా ఉంది ఈ నెగటివ్ ఎఫెక్ట్స్ క్లియర్ అయిపోతున్నట్టు అని నైట్ 11 o'clock తర్వాత మనం మేనిఫెస్టేషన్ చేసుకోవాలి. అయితే పౌర్ణిమ రోజు మీరు రాళ్ళుప్పు ఒకటి ముందు రోజే తెచ్చిపెట్టుకోండి, సోమవారం రోజే కొత్త ప్యాకెట్ తెచ్చుకోండి. రాళ్ళుప్పు తెచ్చుకుని పెట్టుకుంటే ఏం చేస్తారంటే ఆ రోజు అట్లీస్ట్ మంగళవారం రోజున కొంచెం కళ్ళుప్పు తీసి రాళ్ళుప్పు తీసి నీళ్ళల్లో వేసేసి కరిగిన తర్వాత దాంతో ఇల్లు తుడవండి, మాప్ పెట్టుకోండి, చాలా క్లెన్స్ అయిపోతుంది అనమాట. అలాగే కొంచెం రాళ్ళుప్పు తీసుకొని మామూలుగా లివింగ్ రూమ్ లో ఉంటుంది కదా, లివింగ్ హాల్లో ఎక్కడైనా పెట్టండి. ఆ రోజు బౌల్లో వేసి పెట్టండి, గాజు బౌల్ వేస్తే చాలా మంచిది. నెగటివ్ ఎనర్జీస్ అన్ని కూడా ఆ ఉప్పు అనేది తీసేసుకుంటుంది అన్నమాట, డిజాల్వ్ అయిపోతాయి. ఎట్లా అయితే ఉప్పు డిజాల్వ్ అయిపోతుందో నీళ్ళల్లో, అలాగే ఉప్పు డిజాల్వ్ కూడా చేసుకుంటుంది, పీల్ చేసుకుంటుంది, అబ్జర్వ్ చేసుకుంటుంది. కొంచెం ఇంత వాటర్ ఇవ్వండి, అబ్జర్వ్ చేసుకుంటుంది. కొంచెం అంత కంఫర్ట్ లిక్విడ్ వేయండి, దాంట్లో మొత్తం సువాసన వస్తుంది అనమాట, చాలా సేపు సువాసన వస్తుంది. మీరు ఎప్పుడైనా చూడు, కొంచెం ఇంత రాళ్ళుప్పులో కాస్త కంఫర్ట్ వేసి పెట్టు, అసలు ఎంత చాలా అసలు ఎప్పుడు మనం వేస్తున్నట్టే ఉంటుంది అనమాట, స్ప్రే కొట్టినట్టే ఉంటుంది. బ్యూటిఫుల్, ఇదేదో బాగుంది, ఇది చిట్కా పాటి అబ్జర్వ్ చేసుకుంటుంది. అట్లానే నెగటివ్ ఎనర్జీస్ ని కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేస్తారు అని అంటే, అది తీసుకొని వెళ్ళి మీరు ఎక్కడైనా నీళ్ళల్లో కలిపేసి ఆ నీళ్లు మామూలుగా మనం షింక్ లో పారబోసుకోవడము, బయట ఎక్కడైనా పారబోసుకోవడమే చేయండి. బయట పారబోస్తే మంచిది, నెగటివ్ ఎనర్జీ మనం బయటకు పంపించేస్తున్నాం అనమాట, ఇంట్లోంచి కూడా కాకుండా బయట నుంచి బయటకి పంపించేస్తున్నాం. ఈ రెమెడీ చేస్తే చాలా మంచిది. మనకి చంద్రుడు అనగానే మనకి ఎవరు గుర్తుకొస్తారు? ఆ చంద్రమౌళీశ్వరుడు గుర్తుకొస్తాడు, అలాగే ఆ లలితా పరభట్టారికాదేవి గుర్తుకొస్తుంది, మన శ్యామలమ్మ, వారాహి అమ్మలు గుర్తుకొస్తారు. ఖచ్చితంగా మంగళవారం నాడు వచ్చింది కాబట్టి ఈ రోజు ఎటువంటి పరిస్థితుల్లోనూ తప్పకుండా శ్యామలమ్మవి 16 నామాలు, అలాగే వారాహి అమ్మవారికి సాయంత్రం ఆవ నూనెతో దీపం పెట్టండి, ఆవు నెయ్యితో లలిత అమ్మవారికి దీపం పెట్టాలి, ఆవ నూనెతో మన వారాహి అమ్మవారికి దండం పెట్టుకోవాలి. ఇంట్లో ఎవరైనా మీరు ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారు, ఎప్పటి నుంచో అవ్వట్లేదు అనుకుంటే గనక వారాహి అమ్మవారికి తప్పకుండా చెప్పండి. ఎదురుగుండా మీ అమ్మ కూర్చుంటే మీరు ఎలా అయితే మాట్లాడతారో, అమ్మ ఇల్లు ఎలా అయినా సరే మాకు వచ్చేటట్టుగా చూడమ్మా, ప్రతి పౌర్ణమికి మేము నీకు పూజ చేసుకుంటాం అని చెప్పి దండం పెట్టుకోండి. మీకు ఎప్పుడు మంగళ శుక్రవారాలు కంటిన్యూగా చేయడం మీకు కుదరకపోతే ప్రతి పౌర్ణమికి తప్పకుండా మీకు పూజ చేసుకుంటాం, ప్రతి అమావాస్యకి నీకు పూజ చేసుకుంటానని చెప్పి నామాలతో పూజ చేసుకోండి. అయితే ఒకసారి ఆ నామాలు కూడా చదివి వినిపించండి అక్క, మన వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా. తప్పకుండా చదివి వినిపిస్తాను. పొద్దున్న శ్యామలాదేవిది, సాయంత్రం ఏమో వారాహి అమ్మవారిది చదవండి. చదివిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక 55 రూపీస్ వారాహి అమ్మవారి దగ్గర పెట్టండి, పెట్టి కాయిన్స్ అయినా పర్వాలేదు, నోట్ ప్లస్ కాయిన్ 5 రూపీ కాయిన్ ఒకటి ఉండి మిగతాది నోట్లైనా పర్వాలేదు పెట్టి, అది ప్రతి నెల పౌర్ణమికి ఈ 55 రూపీస్ పెడతాము, ఇల్లు కట్టుకునేటట్టుగా చూడండి, లేకపోతే ఈ భూ వివాదం ఏదైనా ఉంటే అది తొలగింప చేయలేదు కదా, చేయమ్మా అని చెప్పి అమ్మవారికి దండం పెట్టుకోండి. ఎందుకు 55 మేనిఫెస్టేషన్ లో టెక్నిక్ అన్నమాట. అలా మీరు 5 వీక్స్ పెట్టే లోపల మీ కోరిక తీరుతుంది. అద్భుతం, 555 టెక్నిక్ వస్తుంది అక్కడ, తప్పకుండా తీరుతుంది. అద్భుతం అక్క, ఒకసారి నామాలు కూడా చదువుతారా? తప్పకుండా చదువుతాను. ఆ విఘ్నేశ్వరుని పాద పద్మములకి నమస్కరిస్తూ మనం ఇప్పుడు 16 షోడశ నామాలైనవి అంటే రాజశ్యామల అమ్మవారికి షోడశ నామాలు చెప్పుకుంటున్నాం. ఓకేనా? ఓం సంగీత యోగిన్యై నమః, ఓం శ్యామాయై నమః, ఓం శ్యామలాయై నమః, ఓం మంత్రనాయికాయై నమః, ఓం మంత్రిణ్యై నమః, ఓం సచీవేశాన్యై నమః, ఓం ప్రధానేస్యై నమః, ఓం శుకప్రియాయై నమః, ఓం వీణావత్యై నమః, ఓం వైణిక్యై నమః, ఓం ముద్రణ్యై నమః, ఓం ప్రియకప్రియాయై నమః, ఓం నీపప్రియాయై నమః, ఓం కదంబేష్యై నమః, ఓం వాసిన్యై నమః, ఓం సదామదాయై నమః. ఎంత ప్రశాంతంగా అనిపిస్తున్నాయో నామాలు, సరస్వతీదేవి నామాలు కదా మరి. వీణ రూపంలోనూ అమ్మవారేట, వేణువు రూపంలోనూ అమ్మవారే. అంటే నాదము అనే దాంట్లో మనకి
శ్యామలమ్మ ఉందన్నమాట. నాదం ఎక్కడి నుంచి వచ్చింది? హా. మనకి శివుడి ఢమరుకం ఉమ్. మోగిస్తే ఆ నాదంలో నుంచి వేదాలు పుట్టాయి అన్నమాట. అవును, అవును. అంటే నాదస్వరూపిణి అంటే వేద స్వరూపిణి కూడా శ్యామలమ్మే, అంటే సరస్వతీదేవి సరే. రూపం. ఎలాంటి సమస్య అయినా మీకు చదువుకు సంబంధించింది, గవర్నమెంట్ జాబ్కి సంబంధించింది, అలాగే ఏదైనా వర్క్ అవుతుంది గవర్నమెంట్ ఆఫీస్లో, మీకు ఎక్కడ సంతకాలు అవి అవ్వట్లేదు, అలాంటి పనులైనా కూడా అమ్మవారి వల్ల తప్పకుండా అయిపోతుంది. ప్రైమ్ మినిస్టర్ అనుకోండి, ఇంకా అంటే ప్రైమ్ మినిస్టర్ కింద అందరు మినిస్ట్రీలు ఉంటాయి అన్నమాట. అమ్మ చూడు కాస్త అని చెప్తే చాలు, వీళ్ళదేదో విషయం చూడని చెప్పి చెప్తారనమాట అమ్మవారు. కృష్ణుడే శ్యామలమ్మ, శ్యామల. శ్యామలమ్మే కృష్ణుడు. అందుకే లలిత అమ్మవారే రామస్వరూపంగా అనుకుంటే, ఆ రాముడు శ్రీరామచంద్రమూర్తి కొన్ని కృష్ణుడికి అప్పచెప్పాడు అనుకోవాలన్నమాట. ఖచ్చితంగా. మీరు చూస్తే రామచంద్రమూర్తి తర్వాత కృష్ణుడు కొంచెం చాలా తెలివిగా ఉన్నాడే, ఇంకా కొంచెం ఇంకా చాలా లౌక్యం అనేది కనబడుతుంది స్వామిలో. ఆ లౌక్యం అనేది ఖచ్చితంగా కావాలి యుగ ధర్మాన్ని పాటించి అని చెప్పి మనం తెలుసుకోవాలి. అందుకే శ్యామలమ్మని పూజించాలి. ఎందుకు? లలిత అమ్మవారు లేరా, శ్యామలమ్మని పూజించడం ఎందుకు, లలిత అమ్మవారినే పూజించండి అని అంటే, ఎప్పుడైతే మనకి లౌక్యం కావాల్సి వస్తుందో, ఇంకొంచెం ఎక్కువగా మనం అమ్మవారి కంటే కూడా ఇంకా ఎక్కువగా మనం ప్రదర్శింపజేయాల్సి వస్తుందో, అలాంటి చోట్ల శ్యామలమ్మని తీసుకునే వెళ్ళాలి, పనులు అక్కడే అవ్వాలి. ఖచ్చితంగా. అద్భుతం. అయితే ఇవి పొద్దున్న ఈ నామాలు చదువుతూ చక్కగా ఏదైనా పువ్వులు వేస్తూ, చదవటం రాని వాళ్ళు వింటూ కూడా పువ్వులు వేసుకోవచ్చు. ఏ పువ్వులు వేయమంటారు? నీలం పువ్వులు దొరికితే గనక మీకు, నీలం శంకు పువ్వులు దొరికితే చాలా మంచిది. అలాగే మీకు అలా దొరకకపోతే నీలం చామంతి ఉంటుంది, కొంచెం వైలెట్ నీలం కలిపి, అవి వేసినా కూడా చాలా మంచిది అన్నమాట. ఓకే. ఇక సాయంత్రం వారాహిదేవి నామాలు, ఆ నామాలు ఒక్కసారి. తప్పకుండా. వారాహి నామాలు అయితే అసలు చాలా మిరకిల్ చేస్తాయండి నిజంగా. అవునా? ప్రతినిత్యం కూడా చదువుకోవచ్చాక 16 నామాలు నిత్యం చదువుకోవచ్చు. నేను రోజు 100 సార్లు చదువుతాను, 108 సార్లు చదువుతాను వారాహి అమ్మవారివి సాయంత్రం పూట. నాకు చాలా నేను ఏదో పూజ చేసుకోలేదే అన్న బాధ నుంచి అసలు ఎంత తొందరగా బయటకు వచ్చేస్తాను, చాలా పెద్ద పూజ చేసేసుకున్నాను ఇవాళ అని అనిపించేస్తుంది అనమాట. ఇంకా వారాహి అమ్మవారి నామాలు కూడా చదువుకుందాం. ఆ విఘ్నేశ్వరుని పాదపద్మములకు నమస్కరిస్తూ వారాహి ద్వాదశ నామావళి. ఓం పంచమ్యై నమః, ఓం దండనాథాయై నమః, ఓం సంకేతాయై నమః, ఓం సమయ సంకేతాయై నమః, ఓం సమయేశ్వర్యై నమః, ఓం వారాహ్యై నమః, ఓం పౌత్రిణ్యై నమః, ఓం శివాయై నమః, ఓం వార్తాళ్యై నమః, ఓం మహాసేనాయై నమః, ఓం ఆజ్ఞాచక్రేశ్వర్యై నమః, ఓం అరిఘ్నై నమః. ఏమి నామాలక్క? మనకి అమ్మవారి నామాలు చూస్తుంటేనే అర్థమైపోతుంది పద్మిని. ఆజ్ఞాచక్రేశ్వరి అయినమా అంటే, ఆజ్ఞాచక్రేశ్వరం అంటే ఇక్కడ ఉంటుంది అనమాట. ఆజ్ఞాచక్రం ఇక్కడ ఉంటుంది. అయితే మూలాధారం నుంచి మిగతా చక్రాలన్నీ కూడా క్లెన్స్ అవుతూ వస్తూ ఆజ్ఞాచక్రం కూడా క్లెన్స్ అయితే గనక ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవన్నమాట. ఆజ్ఞాచక్రేశ్వరి కాబట్టి ఆవిడ అక్కడ ఉంటారు కదా, అంటే మిగతా చక్రాలన్నీ క్లెన్స్ అయిపోతూ వస్తాయి అన్నమాట ఆవిడ్ని గనుక మనం పూజిస్తే. ఇంత ఉంది వారాహి అమ్మవారి దాంట్లో. పొరపాటును కూడా అమ్మవారు ఉగ్రదేవతను, తాంత్రిక దేవతను, అమ్మ అనుగ్రహానికి మాత్రం ఎటువంటి పరిస్థితులను దూరం అవ్వకండి. చాలా క్షిప్ర ప్రసాదిని. అసలు ఎంత తొందరగా అమ్మవారిని ప్రసన్నం చేసుకోవచ్చు అంటే అసలు అది అనుభవైక వేద్యమే గాని మాటల్లో మాత్రం చెప్పలేము. అయినా ఎవరికి యోగ్యం ఉందో వాళ్ళకి అనుగ్రహం వస్తుంది. ఎవరో మాటలు విని ప్రలోభపడితే అది ఎవరికి నష్టం. అవును. ఇంకోటి 10 సార్లు చెప్తాను, ఇది ఇంకా సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా ఈ విషయం మాట్లాడతాను. ఎందుకనంటే అమ్మవారిని పూజించి ఆ అమ్మవారి దయని మనము ఎప్పుడైతే అనుభవిస్తామో 10 మందికి చెప్పి మీరు కూడా అనుభవించండి అని చెప్తే అమ్మవారికి నేను ఇచ్చే గ్రాటిట్యూడ్ గా నేను ఖచ్చితంగా భావిస్తాను. తప్పకుండా మీరందరూ కూడా అమ్మవారిని పూజించండి. ఎటువంటి పరిస్థితుల్లో బాధ అనేది తొలగిపోవాలి మీ జీవితాల నుంచి. అద్భుతం. అయితే వారాహిదేవికి ఏ పువ్వులతో చేయమంటారు? వారాహి అమ్మవారికి మీరు బ్లూ కలర్ పువ్వులు యూజ్ చేయొచ్చు, లేదు అంటే గనక వైట్ యూజ్ చేయొచ్చు. వారాహి కూడా ఉంటుంది మనకి అమ్మవారు. అలాగే చాలా బాగుంటారు శ్వేతవారాహి, చాలా అందంగా ఉంటారు. మల్లెపూలు ఎలాగో దొరుకుతాయి, మల్లెపూలతో చేసుకోవచ్చు. ఆవిడకి ధూపం అంటే చాలా ఇష్టం, విశేషంగా ధూపం అంటే చాలా ఇష్టం అమ్మవారికి.
అందుకే మనస్ఫూర్తిగా అన్ని చెప్తూ ఉన్నారు మీరు. ఐ కుడ్ ఫీల్ దట్. అద్భుతం అక్క, చాలా చాలా బ్యూటిఫుల్ గా తెలియజేశారు. డెఫినెట్ గా ఈ అద్భుతమైనటువంటి రోజుని ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకండి, చేసుకోండి. రైట్ అక్క, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అక్క.